హైదరాబాద్లో హెచ్ఎండిఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెహదీపట్నం స్కై వాక్ పనులు తుది దశకు చేరుకున్నాయి. జూలై 2వ వారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 4 ఏళ్ల క్రితం 35 కోట్లతో స్కై వాక్ పనులు ప్రారంభించారు. స్కై వాక్ తో రోడ్డు ప్రమాదాలు మరింత తగ్గే అవకాశం ఉంది. మెహదీపట్నం స్కై వాక్ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్లోనే అతిపెద్దదైన మెహదీపట్నం స్కై వాక్ ఎట్టకేలకు హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. జూలై 2వ వారంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కై వాక్ ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే దాదాపు 90% పనులన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. దాదాపు 35 కోట్ల బడ్జెట్తో ఏదైతే ఇటు పాదాచారుల రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టే విధంగా నిర్మించినటువంటి స్కై వాక్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను మెహదీపట్నం స్కై వాక్ మీద ఉన్నాను. సో స్కై వాక్ చూడొచ్చు, చాలా సుందరంగా తీర్చిదిద్దారు. సో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఏదైతే ఈ స్కై వాక్ని నిర్మించినటువంటి పరిస్థితి. దాదాపు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. వాస్తవానికి ఉప్పల్ స్కై వాక్ దీంతో పాటే ప్రారంభమైనప్పటికీ ఉప్పల్ స్కై వాక్ అందుబాటులోకి వచ్చింది. బట్ ఆ మెహదీపట్నం స్కై వాక్ పనులు కొంత ఆలస్యం అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్టకేలకు ఇటు రక్షణ శాఖ నుంచి కూడా క్లియరెన్స్ రావడంతో సో ఈ పనులు ఊపందుకున్నాయి. దాదాపు 90% పనులన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. జూలై 2వ వారంలో దీన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే హెచ్ఎండిఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం కూడా దాదాపు 3,380 చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 35 కోట్లతో ఈ స్కై వాక్ను నిర్మిస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం 2 టన్నెల్ మార్గాలు కూడా పూర్తయ్యాయి. రైతు బజార్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు పాదాచారులకు సురక్షితమైనటువంటి మార్గం లభిస్తుందంటూ కూడా ఇప్పటికే హెచ్ఎండిఏ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము. సో దీంతో పాటు మెహదీపట్నం బస్టాండ్ సమీపంలో నిర్మిస్తున్నటువంటి కమర్షియల్ ఏదైతే కాంప్లెక్స్ ఉందో సో అది కూడా శరవేగంగా సాగుతుంది. సో ఇప్పటికే 2 వైపులా కూడా టన్నెల్ ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. వాస్తవానికి ఈ స్కై వాక్ నిర్మాణం ముందుగానే పూర్తి కావాల్సి ఉండగా రక్షణ శాఖ కోరినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి డాక్యుమెంట్స్ సమర్పించడంలో జరిగినటువంటి ఆలస్యం కానివ్వండి, సో ఇతర సాంకేతిక కారణాల వల్ల కొంత జాప్యం అవుతూ వస్తుంది. సో అయితే దీనికి సంబంధించినటువంటి రక్షణ శాఖ నుంచి కూడా పూర్తిగా అనుమతులు కూడా రావడంతో పనులు వేగం పెరిగింది. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడాన్ని హెచ్ఎండిఏ అధికారులు నిర్ణయించుకున్నారు. సో ఈ స్కై వాక్ మొత్తం కూడా దాదాపు 3,380 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కై వాక్ ఉప్పల్ స్కై వాక్ పూర్తిగా ధీటుగా ఉంటుంది ఇది. సో దీని నిర్మాణానికి దాదాపు 35 కోట్లు ఖర్చు చేస్తున్నారు హెచ్ఎండిఏ అధికారులు. మెహదీపట్నం బస్బే ప్రాంతం నుంచి ఇటు రైతు బజార్ వరకు ఇతర ముఖ్యమైనటువంటి మార్గాల నుంచి పాదాచారులకు ముఖ్యంగా సులభవంతమైనటువంటి రాకపోకలు సాగించేందుకు ధీటుగా దీన్ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ప్రజల సౌకర్యార్థం మొత్తం దాదాపు 5 వేరువేరు ప్రాంతాల్లో ఏదైతే ఎంట్రీ ఎగ్జిట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఈ స్కై వాక్ 2 వైపులు కూడా 2 ప్రత్యేకమైనటువంటి టన్నెల్ మార్గాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ టన్నెల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా. నిత్యం కూడా అంటే దాదాపు 21,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ని కూడా నిర్మిస్తున్నారు. సో దీనివల్ల నిత్యం వేలాది మంది వాహనాలు రద్దీగా ఉండేటటువంటి మెహదీపట్నం జంక్షన్ వద్ద పాదాచారులకు ఎలాంటి ప్రమాదం లేకుండా వీలుగా వెళ్లేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము 2 ఎలివేటర్లను ఏర్పాటు చేశారు. సో 2 ఇంటర్మీడియట్ టన్నెళ్లను స్కై వాక్లను ఏర్పాటు చేశారు. ఇటు రైతు బజార్, డిఫెన్స్ కాంపౌండ్ వాల్, బస్బే ఏరియా, దాంతోపాటు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్, రేమండ్ షోరూమ్ ప్రాంతాల్లో ఎంట్రీ ఎగ్జిట్ మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. సో వాణిజ్య ప్రాంతాల్లో ప్రత్యేకంగా కాఫీ షాపులు, దాంతోపాటు లాంజ్లను ఏర్పాటు చేసి వాటికి అద్దె ఇవ్వడం ద్వారా హెచ్ఎండిఏ ఆదాయం పొందే విధంగా కూడా దీన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం టన్నెల్ మార్గాల పనులు చాలా శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ స్కై వాక్ పూర్తయితే మాత్రం ఇటు మెహదీపట్నం ప్రాంతంలో పాదాచారుల రోడ్డు ప్రమాదాలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు అని కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎక్కడ కూడా అంటే దీని మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళేటటువంటి పాదాచారులు స్కిప్ అయి పక్కకి పడకుండా కూడా పూర్తిగా చుట్టూ టన్నెల్ మార్గంలో టన్నెల్ ఆకారంలో ఉంటుంది. బ్యారికేడింగ్ని పూర్తిగా ఏర్పాటు చేశారు. అంటే వాస్తవానికి కొంత ఇంత హైట్లో దాదాపు 20-30 అడుగుల ఎత్తులో ఇది ఉంది. సో ఈ ప్రాంతంలోంచి వెళ్ళేటప్పుడు కొంత ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రమాదాలు జరగకుండా కూడా చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి టన్నెల్ ఆకారంలో కూడా పూర్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి టన్నెల్ ఆకారం. హైదరాబాద్లో ఎక్కడ కూడా ఇలాంటి స్కై వాక్ లేదు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉప్పల్ స్కై వాక్ కేవలము కొంత ఇంత ఎత్తులో ఉండదు, కొంత మార్గంలో దాని డిజైనింగ్ వేరే ఉంటుంది. బట్ మెహదీపట్నం స్కై వాక్ మాత్రం పూర్తిగా అత్యాధునికమైనటువంటి హంగులతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఇటు బస్బే వద్ద కూడా ప్రత్యేకంగా కమర్షియల్ కాంప్లెక్స్లను కూడా హెచ్ఎండిఏ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికి దాదాపు 4-5 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి మెహదీపట్నం స్కై వాక్ ఎట్టకేలకు పూర్తయిందనే చెప్పొచ్చు. వచ్చే నెల 2వ వారంలో దీన్ని హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఇప్పటికే డే అండ్ నైట్ పనులు కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ యమీన్, ఆంధ్రజ్యోతి, మెహదీపట్నం స్కై వాక్ నుంచి.